ఆ, అందరికీ నమస్కారం అండి. ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమవాసులకి, తర్వాత ఆశ్రమంలో సేవలు అందిస్తున్నటువంటి సిబ్బందికి, ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి మేడం గారికి, శ్రీదేవి మేడం గారికి, తర్వాత ఆశ్రమాన్ని తన యొక్క పర్యవేక్షణలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి హవీష్ గారికి, మిగతా అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాంకి అధ్యక్షత వహించవలసిందిగా మన డాక్టర్ శ్రీదేవి మేడం గారిని వేదికని అలంకరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అట్లాగే చాలా అదృశ్య రూపంలో ఉండి ఆశ్రమంలో అన్ని పనులు నిర్వహిస్తున్నటువంటి హవీష్ గారు కూడా రావాలి. మీరు రావాలి. దినేష్ గారు మీరే. తర్వాత మనము భావన గారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నాము. ఆర్డర్లో భావన గారికి సన్మానం చేయడానికి ఎవరైనా రావచ్చు. ఆడవాళ్ళల్లో ఎవరైనా రండి, ఆశ్రమవాసులలో. ఆశ్రమవాసులలో రావాలి. రండి 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 మేడం రండి. ఉండండి, అందరూ ఉండండి. క్లాప్స్. కార్యక్రమంలో తర్వాత పవన్ గారిని తన అభిప్రాయం మాట్లాడవలసిందిగా కోరుతుంది. నమస్తే అండి. ముందుగా మా స్టాఫ్ అందరికీ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మా స్టాఫ్ కన్నా ఎక్కువ హ్యాపీగా మేమున్నాము వీళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. సో ఇలా మళ్ళీ మీకు వీలు కుదిరినప్పుడల్లా వచ్చి మా సేవలు అందుకుని ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.